సో నమస్తే. సో మనం మణికొండలో ఉన్నాం. నిన్న ఏదైతే కేటీఆర్ చేసిండో మహిళలపై వ్యాఖ్యలు, సో రికార్డింగ్ డ్యాన్సులు చేసుకుంటారా, ఇంకోటి మాట్లాడిన పరిస్థితి నిన్న చూడొచ్చు మీరు. సో మణికొండలో పెద్ద ఎత్తున మహిళలు అయితే ఇక్కడ కేటీఆర్ దిష్టి బొమ్మని దగ్ధం చేసినట్టయితే చూసుకోవచ్చు. సో వీరి మాటల్లోనే అడుగుదాం. సో ఇక్కడ చాలా కోపంతో ఉన్నారు కేటీఆర్ పైన. మేడం, ఎందుకు దిష్టి బొమ్మ తగలబెట్టాల్సి వచ్చింది? ఇది లేడీస్ సీటు అని ప్రతి ఒక్క బస్సుల్లోనూ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఇది లేడీస్ గౌరవం ఇవ్వండి అని మాత్రమే చెప్తున్నారు. కానీ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి సీఎం కొడుకైనటువంటి కేటీఆర్ గారికి గౌరవించడం తెలీదు. ఏం మాట్లాడాలో కూడా తనకు తెలియట్లేదు. ఒక లేడీస్ని మనం అమ్మ అంటే అమ్మ అంటాం. నీ అమ్మ అంటే ఎలా ఉంటుంది? రికార్డింగ్ డ్యాన్సులు, ఆ డ్యాన్సులు, ఈ డ్యాన్సులు. వాళ్ళ ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇలానే రోడ్ల మీదకి వచ్చి రికార్డింగ్ డ్యాన్సెస్ అంటే ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కారుల్లో తిరుగుతున్నాము అనుకుంటే కాదు. పాపం పేదవాళ్ళు ఉంటారు. రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సులు ఇచ్చారు. సో రేవంత్ రెడ్డి కూడా సబితా మీద కావచ్చు, బీఆర్ఎస్ మహిళల మీద కామెంట్ చేస్తే మరి ఎప్పుడు మాట్లాడలేదు మహిళా సంఘాలు అని చెప్పి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. రేవంత్ రెడ్డి గారు లేడీస్ ని రికార్డింగ్ డాన్సులు అని కించపరిచి మాట్లాడలేదండి. ఫస్ట్ ఎవరమైనా సరే ఒక అమ్మకు పుట్టిన బిడ్డలు ఎవరు ఒక లేడీని కించపరిచి మాట్లాడదు. అలాంటి వ్యక్తి ఈ కేటీఆర్ కడుపుకి అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో లేకపోతే కేసీఆర్ పెంపకం ఇలా ఉందో నాకు తెలియదు. కానీ గౌరవించే పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు. రికార్డింగ్ డాన్స్ అంటే మాత్రం మేము అసలు మహిళలు ఒప్పుకోం. దాన్ని అందరు మహిళలకి సారీ చెప్పాల్సిన విషయం ఉంది. సారీ చెప్పకపోతే మేము ధర్నా చేస్తామండి. ఎందుకంటే మాకు కేటీఆర్ అన్న కూడా గౌరవమే ఉంది. కానీ ఆ గౌరవం ఆయన ఉంచుకోలేదు. 10 ఏళ్ళు పరిపాలన చేసినా కూడా ఆయనకి ఇంకా దాహం తీరలేదు. ఇంకా పెదవి వ్యామోహం మీద ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావడం లేదు. ప్రజలు ఎన్నుకున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎన్నో ఆటుపోట్లు తిని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇలా కన్ను గుర్తుందేమో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు ఎవరిని. అది వాళ్ళు అసెంబ్లీలో ఏం మాట్లాడుకున్నా కూడా ఆయన వెంటనే దాన్ని అన్నా కూడా సారీ చెప్పుకుంటారు. అందరు కలిపి ఆయన మీద పడ్డారు. ఎందుకంటే ఆయన అందరి కళ్ళలో ఇప్పుడు ఆయనే ఉన్నారు. కేటీఆర్ అయితే ఇలా మాట్లాడారు. మహిళా లోకానికి సారీ చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ఇది చెప్పాలి. అనుకుంటున్నాడు మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను అనుకుంటున్నాడు ఆయన. కానీ ముఖ్యమంత్రి కాలేరు. ఇలాంటి మాటలు మాట్లాడలే ఎవరు కూడా. ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు. గెలిపించుకున్నప్పుడు మీరు ప్రజలకు మంచి పరిపాలన అందించండి. కొట్లాడుకోవడాలు, మీరు తిట్టుకోవడాలు, మా సమస్యలు ఎక్కడ మీరు పరిష్కరిస్తున్నారు? మరి మహిళలు ఏం చేశారు? మీరు మహిళలను తిట్టడానికి తప్పేముందండి? బస్సులో వెళ్తూ 5 గంటల జర్నీ ఉంటుంది, 3 గంటల జర్నీ ఉంటుంది. దూరం నుంచి వచ్చే వాళ్ళకి అల్లం వెళ్ళిపోయి ఒలుసుకుంటే తప్పేముంది? ఒక అల్లికలు అల్లుకుంటే తప్పేముంది? అవి తప్పని చెప్పేసి సీతక్క ఖండిస్తే, గౌరవనీయురాలు సీతక్క, మరి ఆవిడని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సబితక్కను కూడా మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మేమైతే ఎవరు లేడీస్ని అన్నా కూడా మేము ఖండిస్తాము. ఏ పార్టీ అయినప్పటికీ. మాకు కాంగ్రెస్ పార్టీ అయినా మేము అపోజిషన్ పార్టీలో కూడా ఉన్న లేడీస్ని కూడా మేము గౌరవిస్తాము. ఎవరిని అనుకోవద్దు. మహిళల్ని అసలు ముఖ్యంగా మహిళల్ని జెంట్స్ తిట్టకూడదండి. చాలా తప్పది. మీరు పరిపాలించే నాయకులు ఇలా ఉంటే బయట జనాలు ఎలా ఉంటారండి? బయట జనాలు ఎలా మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు. మీరేం నేర్పుతున్నారు మాకు మీరు ఇంకా మంచి పరిపాలన అందించాలి. వేసుకుంటే ఇలా ఎలా ఉంటుంది? ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు కేటీఆర్ అన్న. ప్లీజ్ మీరు వెనక్కి తీసుకోండి. మహిళా లోకానికి మీరు సారీ చెప్పండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సారీ చెప్పండి. ఎందుకంటే మీళ్ళల్లో కూడా ఉన్నారు ఆడపిల్లలు. మేమే కాదు. ఇలా ప్రశ్నిస్తే మా మీద తిరగబడతారు మీరు. కానీ మాకు కంపల్సరీ సారీ చెప్పండి. మీరు చెప్పాలి. ఎందుకంటే కష్టపడి మేము పార్టీ కోసం పనిచేసేవాళ్ళం. మీ ఇళ్లలో లాగా మేము కూర్చుని ఆడవాళ్ళం కాదు. ఎండకి, వానకి, చలికి వణికి మేము గుట్టలెక్కి మెట్టిలెక్కి తిరిగి మేము కష్టపడ్డాము పార్టీ కోసం. కేటీఆర్ వర్షన్ పొద్దున సారీ చెప్పినట్టు ట్విట్టర్లో. సో ఏం చెప్తారు మేడం? కేటీఆర్ సారీ చెప్తే, మహిళలకు సారీ చెప్తే అంతకన్నా ఆనందమైన విషయం ఇంకోటి లేదండి. ఎందుకంటే కేటీఆర్ గారు అన్నారు కాబట్టి తప్పు చేశారు అని అతనికి అనిపించింది కాబట్టి సారీ చెప్పారు. ఊరికైనా ఎవరు చెప్పారు కదా. సారీ చెప్పినందుకు అతను ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏ మహిళలను కూడా ఎవరు ఎందుకు అనాలండి. బీఆర్ఎస్కి సంబంధించిన మహిళలు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినాక 8 నెలలు అయిన తర్వాత సో 2000 మంది పైన లేడీస్ పైన అఘాయిత్యాలు జరిగినాయి, రేపులు జరిగినాయి, మర్డర్లు జరిగినాయి. ఏ మహిళా కమిషన్లు స్పందించలే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బయట కానీ. సో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించలే. ఇప్పుడు ఎందుకు స్పందిస్తారు కేటీఆర్ మాట్లాడుతున్నది వాళ్ళ వర్షన్. ఇక్కడ మహిళల మీద అఘాయిత్యాలు జరగడం అనేది ఇక్కడ కాదు, ఇక్కడ ఛత్తీస్గఢ్లో జరిగింది, బీహార్లో జరిగింది, ఇక్కడ కాదు మణిపూర్లో జరిగింది, ఇక్కడ కాదు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఖండిస్తుంది. ఖండిస్తు అనేది ఏమీ లేదు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఖండిస్తుంది. ఇక్కడ కూడా ధర్నాలు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ అన్న మాకు అందరికీ సపోర్ట్ చేశాడు. మహిళలను ఎవరిని ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఎక్కడ అన్నా కానీ ఖండించాల్సిందే.
మహిళల జోలికి వెళ్ళకూడదని చెప్పారు. రేవంత్ అన్న ఏమి ఊరుకోలే అట్లా. 6 గ్యారంటీలో మీకు సంబంధించిన ఒక గ్యారంటీ ఇంకా మరి అమల్లోకి రాలేదు, ఏం చెప్పదలుచుకున్నారు? 2500 స్కీమ్ ఉంది కదా లేడీస్కి, అది అయితే ఇంకా అమలు కాలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి మీరు ఏమన్నా అంటే కార్యకర్తలుగా ఏమన్నా డిమాండ్ చేస్తున్నా ఇంకా ఓపికతో ఉన్నారా? ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా వస్తాయండి. రేవంత్ అన్న ఇచ్చిన 6 గ్యారంటీల గురించి ఇప్పటివరకు 5 గ్యారంటీలు అమలు చేశారు. 8 నెలల్లో 5 గ్యారంటీలు అమలు చేశారు. ఇంకా ఒక్కటి ఉంది, టైం పడుతుంది. ఒకటే అనగానే కాదు కదండి ఏదైనా కానీ. ఒక ఇల్లు చదువుకోవాలంటే కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లు చదువుకోవాలంటే ఎంత టైం పడుతుంది? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన అమలు చేయడానికి కూడా చాలా టైం పట్టింది. అట్లాగే ఈయన ఇంకా అంతకంటే ముందే మా రేవంత్ అన్న మనకి టైం ఇచ్చిన 100 రోజుల లోపలనే 5 గ్యారంటీలు చేశాడు. ఆ ఒక్కటి కూడా 100% అవుతుంది. సో మిమ్మల్ని ఎవరైనా అడుగుతలేరా మేడం 2500 ఇంకా అమలు కాలేదని చెప్పి? మీ కార్యకర్తలు కావచ్చు, మీ గల్లీలో ఉండేటోళ్ళు కావచ్చు, ఎవరైనా అడగట్లేరా మేడం? అడుగుతున్నారు, అడిగితే మేము చెప్తున్నాము. కరెంటు గురించి మాకు ఇచ్చారు, ఫ్రీ గ్యాస్ ఇచ్చారు, ఫ్రీ బస్ ఇచ్చారు, ఆ రైతు భరోసా ఉన్న వాళ్ళందరికీ వేసాడు. ఏ ప్రభుత్వం కూడా వెంటనే అన్నీ చేయలేదు, టైం పడుతుందండి, కొంచెం టైం పడుతుంది. ఒక ఫ్యామిలీని చూసుకోవడానికే ఒక ఇంట్లో ఇంత బాధ్యత అంటే ఈ రాష్ట్రాన్ని మోయాలంటే చాలా కష్టం. మరి వాళ్ళు చేసి వెళ్ళిపోయారు, మరి వాళ్ళ అప్పులు చూసుకోవాలి కదండి రేవంత్ రెడ్డి గారు కూడా. అన్నీ కూడా నిదానంగా అవుతాయి అంటే తొందరపడితే ఏది కాదు, వేచి మనం చూడాలి. ఒకటే కావాలంటే ఒకటేసారి అవ్వదు కదా, ఆల్రెడీ చేశాడు.